ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందించి ప్రోత్సహిస్తుంది. దీంట్లో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రజాప్రతినిధులు కిట్లను అందిస్తున్నారు. 35వ వార్డులో పరిధిలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు కిట్లను స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 35వ వార్డు ప్రెసిడెంట్ బుచ్చా రాము అందించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. రెండు స్కూల్ యూనిఫామ్లు, ఒక స్కూల్ బ్యాగు, అలాగే ఉచిత పాఠ్య అంటే టెక్స్ట్ పుస్తకములు, అలాగే ఫోర్టిఫైడ్ ఏదైతే మిడ్ డే మీల్ ఉందో గత ప్రభుత్వంలో ఏంటంటే సన్నబియ్యం ఇస్తానని చెప్పేసి ఒక సన్నాసి చెప్పడం జరిగింది. ఆ సన్నబియ్యం ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. పిల్లలు మాత్రం అందరూ కూడా ఇబ్బంది పెడుతూ పేదవాళ్ళు బిలో ప్రావర్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టి దీనికి గురి చేస్తూ వాళ్ళ తాలూకా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రజలు తినుకోకుండా అవన్నీ కూడా స్కామ్లు చేసి ఇక్కడి నుంచి ఎన్నో ఎక్స్పోర్ట్ చేసి లాభాలు ధనాలు ఆర్జించిన ఘనత వాళ్ళది. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకం పిల్లలకి చేరాలనే ఉద్దేశంతో మిడ్ డే మీల్ లో కూడా సన్నబియ్యంతో మిడ్ డే మీల్ ఏర్పాటు చేసి మిడ్ డే మీల్ లోని సన్నబియ్యం ఒకటే కాకుండా ఫోర్టిఫైడ్ రైస్, ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్, ఇమ్యూనిటీ, తర్వాత ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అవి కూడా 50 కిలోలకి 500 గ్రాములు రైస్ మిక్స్ చేసి ఫోర్టిఫైడ్ రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పాఠశాలలు ప్రతి ఒక్కరికి కూడా దేవాలయాలుగా భావించి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పాఠశాలని కూడా రాబోయే మేధావులకి ప్లాట్ఫామ్ గా తయారు చేసే ఈ యొక్క పాఠశాలని ప్లాట్ఫామ్ గా తయారు చేస్తూ ప్రతి ఒక్క పేద పిల్లలకి కూడా ఈరోజు అన్ని వసతులు
అంటే ప్రైవేట్ కళాశాలలో ఏవైతే ఉన్నాయో వాటికి మించిన మౌలిక వసతులు అన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి తాలూకా సూచనలతో ఆలోచనలతో కార్యక్రమం జరుగుతుందని చెప్పి సభముఖం తెలియజేసుకుని సెలవు. గత ప్రభుత్వంలోనే పార్టీలో ఉన్న నాయకులకి రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి, మొత్తం అంతా కూడా రంగులతోటి ఫోటోలతోటి. ఎందుకంటే గవర్నమెంట్ సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళు దగ్గర 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఫోటోలు చెక్కించుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ ఏదైతే ఇప్పుడు మనకి రోడ్లు ఉన్నాయో వీధి రోడ్లలో ఉండే ప్లాట్ఫామ్లకు కూడా రంగులు వేయించుకోవడం, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రంగులు వేయించుకోవడం. ఆ రంగుల మయంలో ఏదైతే వాళ్ళు జీవించారో కేవలం 5 సంవత్సరాలకు. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన అన్నది ఒక అవకాశం, సువర్ణ అవకాశం. అది అందరికీ ఆషామాషిగా రాదు. ఒకసారి వచ్చింది, ఆయన నిలబెట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి, ఎందుకంటే పేదలను ప్రేమించే వ్యక్తి అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంతో ఓటేస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసి సొంత తల్లిని రోడ్డుపాలు, సొంత చెల్లిని రోడ్డుపాలు, అలాగే నన్ను ఓట్లేసిన ప్రజల్ని ఆ పరిపాలన గాలికి వదిలేసేసి కేవలం ఇంట్లోనే పబ్జీ గేమ్ ఆడుతూ ప్రజలందరినీ పరిపాలన గాలికి వదిలేసి రోడ్డు పాలు చేసిన ఘనత 5 సంవత్సరాల పరిపాలనలో 15 సంవత్సరాల అరాచకం చేసి 15 సంవత్సరాల ఖజానాను ఖాళీ చేసి ప్రభుత్వ ఆస్తుల్ని, జీవీఎంసీ ఆస్తుల్ని కూడా తనఖాలు పెట్టి ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళ తాలూకా జేబుల్లో పెట్టుకొని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారు ఎప్పుడైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో అన్ని ఆల్ రౌండ్స్, ఇక్కడ ఏ స్కూల్కి ఏటి ఇవ్వాలా, ఏ బడికి ఏటి ఇవ్వాలా అని ఒక తపంతో, ఆయన ఒక ఆలోచనతో పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఈ కష్ట సుఖ నష్టనాభాలన్నీ ఒక షెడ్యూల్గా రాసుకున్న తర్వాత అన్ని కూడా ప్రపోజల్ పెట్టి ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ విద్యను ప్రోత్సహించి ఇంకా ముందుకు నడిపించి ఇంకా ముందుకి మంచి రోజులు వచ్చి ఈ పిల్లల భవిష్యత్తు బాగోలే, ఇంక ముందుకు వెళ్ళాలా ఆ తపంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్న కదా ఎడ్యుకేషన్ పర్పస్ మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో మట్టుగా ఎవరైనా సరే పని లేకుండా, పాటు లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, జాబ్ లేకుండా ఏది ఉండకూడదని 24 గంటల్లో 18 గంటలు కష్టపడి సీఎం అంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు. అనుకున్న విధిని ప్రకారంగా వాళ్ళు పెట్టి మేనిఫెస్టోలు ఏదైతే పెట్టామో మేనిఫెస్టో ప్రకారంగా 6 పెట్టారు. 6 కూడా రేపు ఆగస్ట్ 15తో 6 పాయింట్లు కూడా క్లియర్ అయిపోతాయి. ఆగస్ట్ 15 ఎందుకంటే బస్సులో లేడీస్ బస్సులు కూడా వేస్తున్నారు. తల్లికి వందనం 15,000 అంటే 15,000 ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి పెట్టే స్కూల్ పిల్లలు పెట్టే పొజిషన్ అది కూడాను. ఇంకా మత్స్యకారులు కూడా రేపు రైతు బంధు కూడా వాళ్ళకి కూడా వేసిస్తే 21 వాళ్ళకి కూడా పడిపోతే ఈ రాష్ట్రంలో సంవత్సరం వచ్చి తిరక్క మునిపే పెట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 29 రాష్ట్రాల్లో మీరు చెయ్యాలి, ఎక్కడి నుంచి చేస్తాండి, ఎక్కడి పెట్టి పెడుతుంది, కేంద్రం కూడా మద్దతు ఇచ్చి కేంద్రం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కానీ చేయడానికి మంచి తపంతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలందరినీ కూడా ఆయన ప్రత్యేకంగా దత్తత తీసుకొని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు విద్యాశాఖ ముందుకు వెళ్తుంది. మరి ఆయన పరిపాలన మొత్తం ఉదయం లేచిన తర్వాత ఒక్కసారైనా సరే విద్య గురించి, విద్యార్థుల గురించి మాట్లాడాలని రోజు అయితే లేదు. మరి ఈరోజు అద్భుతంగా మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క గురువులకే గురువు అనేటువంటి ఆయన పేరు మీద మరి పూర్వంలాగా నాయకులు, రాజకీయ నాయకుల పేర్లతో కాకుండా మరి గురువులకే గురువు అనేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద బెల్ట్ కానీ, పుస్తకం కానీ, కిట్ కానీ ప్రతిదీ కూడా విద్యార్థులకు వచ్చి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీతో ఇస్తున్నామని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చూపించి, మరి అలాగే స్కూల్ డ్రెస్ కూడా క్వాలిటీగా ఇంగ్లీష్ మీడియంలోని మరి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఏ విధంగా డ్రెస్ కోడ్లో ఉంటారో అటువంటి మంచి డ్రెస్ను కూడా ఇచ్చి ఆయన ఈ విధంగా ఇచ్చారు.